ఒకరోజు ఆనందానికి భవిష్యత్తు అంధకారం చేసుకోవద్దని కొత్త సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరగడానికి జిల్లా ప్రజలందరూ సహకరించాలని సిద్దిపేట అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి వేడుకలు జరుపుకోవాలని, రాత్రి 12 గంటల తర్వాత రోడ్లపై కేకులు కట్ చేసినా, డీజేలు పెట్టి డ్యాన్సులు చేసినా, మద్యం సీసాలతో బహిరంగంగా తాగుతూ కనిపించినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వంటి వాడినా, సప్లై చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కమిషనరేట్ పరిధిలో 31న రాత్రి 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తామంటున్న అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. కొత్త సంవత్సరం వేడుకలకు జిల్లా సిద్ధమవుతుంది. అయితే ఈసారి కొత్త సంవత్సరం వేడుకలు పోలీసుల నిఘా మధ్య జరగబోతుంది. ప్రజలు హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది. సో కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి ఎట్లాంటి నిబంధనలు పాటించాలి, ప్రజలు ఏ విధంగా జరుపుకోవాలనేది పోలీసులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సిద్దిపేట జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఈ కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి ఈ గంజాయి కావచ్చు, ఈ మత్తు పదార్థాల వినియోగం మీద కూడా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటి? సో ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ తరఫు నుంచి. సో ఈ నూతన సంవత్సర వేడుకలు అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలి. కాకపోతే అసాంఘిక కార్యక్రమాలు అంటే ఈ డ్రగ్స్ కానీ, ఈ తర్వాత నిషేధిత ఉత్ప్రేరకాలు కానీ ఇటువంటి వాడకూడదు ఎక్కడ కూడా. దాని మీద మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఎక్కడెక్కడ పాజిబుల్గా ఈ యువత దీని మీద ఎక్కువగా వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నాం. తర్వాత ఈ బహిరంగంగా మద్యం సేవించడం, రోడ్ల మీద విచ్చలవిడిగా తిరగటం, అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మేము దానికి గస్తీ బృందాలను కూడా, స్పెషల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ దీనికి, తర్వాత స్పీడ్ గన్స్, లేజర్ గన్స్, తర్వాత ఈ మన సైలెన్సర్స్ వాటిని పెద్దగా చేసి వాళ్ళు జాయ్ రైడింగ్ చేసే వాళ్ళందరి మీద కూడా కఠినంగా వ్యవహరించడానికి, ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మేము పకడ్బందీ ప్రణాళికలు టీమ్స్ని కూడా రెడీ చేసుకున్నాం. దానికి తగ్గట్టుగా వెహికల్స్ కానీ అన్ని మాకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా, లాజిస్టిక్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నాం. అంటే ఈ డీజేలు ఏర్పాటు చేయడము, రోడ్ల మీదనే తాగి తందనాలు ఆడడము, బైక్ రేసింగ్లు చేయడము, ప్రధానంగా మన ఔటర్ రింగ్ రోడ్డు మీద బైక్ రేసులు పెట్టుకొని ఇబ్బందులకు గురి చేయడం, పబ్లిక్ని ఇబ్బందులకు గురి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాటి మీద ఎట్లాంటి నిఘా ఏర్పాటు చేస్తుంది? ఔటర్ రింగ్ రోడ్డు మీద అక్కడున్న పరిస్థితిని, ఆ రోజున్న పరిస్థితిని అంచనా వేసుకొని అవసరమైతే దాని మీద రాకపోకలను కూడా మేము రాత్రి నిషేధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. 10 గంటల తర్వాత ఉదయం 6 గంటల వరకు రాకపోకల్ని పూర్తిగా నిషేధించి వాళ్ళని కంప్లీట్గా వాళ్ళ యొక్క మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అయినా అతిక్రమించిన వాళ్ళని మాత్రం తప్పకుండా పట్టుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం. నూతన సంవత్సర వేడుకలు ఎలా జరుపుకుంటే బాగుంటుంది ప్రజలు అనేది ఎట్లా సూచన చేస్తారు? అందరూ సంతోషంగా ఉండాలి, నూతన సంవత్సరం కూడా సంతోషంగా జరుపుకోవాలి. కాకపోతే చట్ట విరుద్ధంగా ఎటువంటి చర్యలు చేయొద్దు. మద్యం కానీ, ఇప్పుడు డ్రగ్స్ కానీ ఇటువంటి వాటిని ఎవరు కూడా వాటికి అవకాశం లేకుండా సంతోషంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యన మంచిగా ఆహ్లాదకరంగా జరుపుకుంటే బాగుంటుందని మేమందరం కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆశిస్తున్నాం. అంటే ఇక్కడ ప్రజలకు ఎట్లాంటి రక్షణ ఏర్పాట్లు ఆ రోజు ఏర్పాటు చేస్తున్నారు? పూర్తి రక్షణ ఉంటుందండి మా కమిషనరేట్లో. ఇప్పుడు మేము చెప్పిన చర్యలన్నీ కట్టుదిట్టంగా చేస్తాం కాబట్టి వాళ్ళు, మా కామన్ మ్యాన్ పూర్తిగా స్వేచ్ఛగా తిరగవచ్చు. వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదున్నా కానీ మాకు డయల్ 100 ఫోన్ చేసినా కానీ, మా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా, మా గస్తీ బృందాలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసే అవసరం కూడా లేదు. ఎక్కడెక్కడ వెల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ మేము తిరుగుతూనే ఉంటాం. అంటే మద్యం షాపులు ఆ రోజు ఎన్ని గంటల వరకు తెరిచి ఉంచే ప్రయత్నం చేస్తాం? అంటే ఇంకా దాని గురించి ఇంకేం రాలేదు నోటిఫికేషన్. అది ఎక్సైజ్ డిపార్ట్మెంటు, అది గవర్నమెంట్ డెసిషన్ ఉంటుంది. అది దాన్ని గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేస్తుందో ఆ టైంకు పకడ్బందీగా బంద్ చేస్తాం. సో మొత్తానికి సిద్దిపేట జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు చట్ట పరిధిలో ప్రశాంతంగా ప్రజలు జరుపుకోవాలని చెప్పేసి సిద్దిపేట జిల్లా పోలీస్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి మత్తు పదార్థాలు సేవించడం, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సో ఈ సూచనలన్నింటినీ పాటిస్తూ జిల్లా ప్రజలంతా కూడా నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్